హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఎస్, చాలా డేస్ అవుతుంది కదా మన ఛానల్లో వీడియోలు రాక. ప్లీజ్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా మన వీడియోలు వస్తాయి, అందరూ చూడండి, ఓకేనా? ఇప్పటి నుండి మన ఛానల్లో ఫన్నీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో ఇప్పుడు చల్లగా బయట వర్షం పడుతుంది కదా, పిల్లలు స్నాక్స్ అని అడుగుతారు కదా, బయట కొనుక్కరావడం అంత మంచిది కాదు కదా. సో ఇంట్లోనే చేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది ఇది. ఈ స్నాక్స్ వచ్చేసి సన్న మురుకులు అనమాట. ఈ సన్న మురుకులు వచ్చేసి మనము ఆలుతో చేస్తున్నాము. ఈ ఆలు వచ్చేసి మంచిగా ఉడికించుకొని ఈ విధంగా ఇట్లా గడ్డలు లేకుండా మంచిగా తురుముకోవాలి. దీన్ని తురుముకున్నాక దీనికి కావాల్సింది శనగపిండి, బియ్యం పిండి. ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూడండి. మీ పిల్లలు కూడా ఇంట్లో ఇలా చేసి పెట్టండి, నిజంగా సూపర్గా ఉంటుంది ఇది. ఒకసారి చేసుకొని తినండి, ఓకేనా? చూపిస్తాను. ఇలా ఆలుని స్మాష్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గరం మసాలా, ఉప్పు, కారం, ఇందులోనే శనగపిండి, ఇందులోనే బియ్యం పిండి వేసుకొని ఇందులోనే అన్నీ వేసుకొని మనము పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కొంచెం వేడి నూనె వేసుకోవాలి, 2 స్పూన్లంతా. ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా వచ్చే వరకు కలుపుకోవాలి. నూనె పోసుకున్నాక పిండి మరీ మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు చిమ్ముకోవాలి, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. పిండి ఏ విధంగా రావాలో చూపిస్తాను. మంచిగా కలుపుకున్నాక పిండిని ఈ విధంగా మెత్తగా వచ్చేంత వరకు, మరీ మెత్తగా కూడా ఉండకూడదు, ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సన్న మురుకులది ఇలా ఉంటుంది కదా బిల్ల, ఇది వచ్చేసి సన్న మురుకులది పెట్టుకున్నాక దీనికి నూనె మంచిగా అప్లై చేసుకోవాలి లోపల. ఈ విధంగా నూనె అప్లై చేసుకున్నాక ఇందులో పిండి వేసుకొని చూడండి, ఈ విధంగా మంచిగా ఇలా వేసుకోవాలి నూనెలో. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. టైం వచ్చేసి 9:30 అవుతుంది, ఇంకా అవుతలేవు. 8:30 కూర్చున్నామా? 8:30 అయింది మేము కూర్చున్నప్పుడు. ఇంకా 1 అవర్ అవుతుంది, ఇంకా కొంచెం పిండి అవుతుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి, నిజంగా ఒకసారి చేసుకొని చూడండి. మురుకుల కంటే ఇవి బెస్ట్ అంటారు. తొందరగా కూడా మేము చేసిన గంట సేపు మురుకులకి ఇదన్నీ అక్కడ గిన్నెలు చూడండి, ఆ పొయ్యి దగ్గరనే సగం తినేసారు అత్త కూడలు. అంటే ఈ అత్త కూడలు కాదు, వీడియో తీసిన ఆమె కూడలు మన సుజాత. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా మురుకులలో వేసుకొని ఈ మురుకులన్నీ చిన్నగా వేసుకుంటే మన ఎమ్మి సన్న సేవ్ రెడీ. చూసారుగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేసుకోండి, ఓకేనా? బాయ్.